హాయ్ హలో అందరికీ నమస్కారం. చిన్న చేపల పులుసు ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, పదండి చూసేద్దాం. నేను ఇవాళ టౌన్కి వెళ్తే నాకు సన్న పచ్చి చేపలు కనపడ్డాయండి. నేను 1 కిలో తీసుకున్నాను. మంచిగా వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చారు నాకు. నేను తీసుకొచ్చిన చేపలు 1 కిలో శుభ్రంగా తోమి పక్కన పెట్టుకున్నానండి. చూసారా, ఇలా తోముకున్నాను. 1.5 లీటర్ వాటర్ తీసుకొని 150 గ్రాముల చింతపండు ఇందులో వేసి నానబెట్టి 10 నిమిషాల పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకుందామండి. ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు వడగట్టి ఇందులో 3 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాం. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందామండి. అలాగే ఇంగువ పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసి చక్కగా కలుపుకుందాం. ఇలాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. 1 ఆనియన్ కట్ చేసుకున్నాను, 1 టమాటా కట్ చేసుకున్నాను, 1 తెల్లగడ్డ ఉల్చిపెట్టుకున్నాను, కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను. ఈ చేపల కూర అనేది నా ఫేవరెట్ డిష్ అండి. ఎప్పుడెప్పుడు చేసేద్దామా తిందామా అని ఉంది. చూద్దారండి ఎలా చేసేద్దామో. ఇప్పుడు ఇందులో ఒక 100 ml ఆయిల్ యాడ్ చేసుకుందానని. ఆయిల్ బాగా కాగనిచ్చినాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇవన్నీ ఇందులో వేసి వేపుకుందాం. ఆయిల్ అయితే కాగిపోయిందండి. నేను ఉద్దిపప్పు ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, అలాగే మెంతులు 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. ఇందులో ఆనియన్స్ వేద్దాం. ఆనియన్ వేసి అలాగే తెల్లగడ్డ ముక్కలు కూడా ఇందులో వేసేద్దామండి. తెల్లగడ్డ, వేసుకున్నాక అలాగే కరివేపాకు కొద్దిగా వేసుకుందాం. వేసుకొని ఇది కొద్దిగా బాగా వేపుకుందామండి మంచిగా. చూసారు కదా, ఆనియన్ ఇలా వేగిన తర్వాత 1 టమాటా ఇందులో యాడ్ చేసుకునేద్దామండి. ఈ టమాటా ఇందులో యాడ్ చేసుకునేసి శుభ్రంగా మంచిగా దీన్ని మగ్గనిద్దామండి. బాగా కలుపుకొని ఆనియన్ టమాటా చాలా చక్కగా వేగిపోయిందండి. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేద్దామండి. ఇందులో చింతపండు రసం అంతా వేసేసి మసాలాలన్నీ పచ్చి వాసన పోయేంత వరకు మూత పెట్టి ఉడకనిద్దామండి. చూసారు కదండి, ఇలాగా మూత పెట్టి 15 నిమిషాలు కాగనిచ్చిన పులుసు పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇందులో మనం శుభ్రపరచుకున్న చేపల్ని వేసుకుందామండి. చక్కగా చేపలన్నీ ఇందులో వేసుకునేద్దాం. భలే ఉంటుందండి చేపల పులుసు. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంటి దగ్గర, చాలా బాగుంటుంది. నేను చెప్పిన విధంగా మీరైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సరే కదా, అన్ని చేపలు ఇందులో వేసుకునేసాను. ఇప్పుడు ఈ చేపల్ని గంటె పెట్టి కలబెట్టుకుంటా మెల్లిగా ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకొని దీన్ని అందులో పొయ్యి మీద పెట్టుకొని ఒక 15 నిమిషాలు బాగా ఉడకనిద్దామండి. చేపలు ఉడికిపోతాయి, కర్రీ రెడీ అయిపోతుంది. చక్కగా ఉడికిపోయిందండి చేపల కూరకు. ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుందాం. చూసారా, ఇలా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. చాలా బాగుంది, మంచి స్మెల్ వస్తుందండి చేపల కూరకు గుమగుమగా అంటూ. చూసారు కదండి, ఫైనల్గా చేపల కూర అనేది రెడీ అయిపోయింది. నేను చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతుంది. తొందరగా మనం టేస్ట్ చేసేద్దాం, రండి చూద్దాం. ఇలా వేడి అన్నం పెట్టుకొని ప్లేట్లో వేడి చేపల కూర వేసుకొని ఇంకా తగ్గేదే లే అంట మనం
టేస్ట్ చేసేద్దాం. రాజులైనా రారాజులైనా తినాల్సిందేనండి. ఈ అన్నంలోకి చేపలు వేసుకొని, చేపలు తీసి పక్కన పెట్టుకొని, ఇలా శుభ్రంగా చేప ఒలుచుకొని దీన్ని తీసి కొంచెం అట్ట పక్కన పెట్టుకొని రైస్ వేసి కలుపుకొని టేస్ట్ చేద్దాం. చాలా చాలా సూపర్గా ఉందండి. మీరు ట్రై చేయండి మీ ఇంటి దగ్గర. చాలా అంటే చాలా, నేను చెప్పిన విధంగా, నేను చూపించిన విధంగా ఈ కూర అయితే రెడీ చేసుకోండి. చాలా బాగుంటుంది. నాకు ఎంతో ఇష్టమైన కూర అండి ఇది. చేపకి మనం వేసుకున్న పులుపు, కారం, మసాలాలన్నీ పర్ఫెక్ట్గా కుదిరినాయండి. చాలా అంటే చాలా చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్స్ కూడా పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మేము ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాం ఎలా చేయాలనేది. దయచేసి మీ సలహాలు మాకు తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్.